నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన భగత్ బ్లేజ్ అని ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్లో రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే కొన్ని లక్షల వ్యూస్ వచ్చేసింది మిలియన్స్ వ్యూస్ సో అది కొంచెం పొలిటికల్గా కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ బ్లేజ్లో కేవలం ఒక్క నిమిషం నిడి ఉన్నటువంటి వీడియోనే అది చాలా రీచ్ అవుతుంది జనాలకి మరి ఈ వీడియోకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి హాయ్ సౌజన్య ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా నవీన్ ఎర్నేని అండ్ రవిశంకర్ గారు నిర్మిస్తున్నటువంటి సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సో మరి ఈ సినిమాకి సంబంధించిన ఒక 1 minute వీడియో ఒకటి యూట్యూబ్లో రిలీజ్ అయింది భగత్ బ్లేజ్ అనేటువంటి టైటిల్తో సో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే నిజంగా నిమిషాల్లోనే చాలా ఎక్కువ రీచ్ అయింది సో ఎందుకంటే ఇందులో పొలిటికల్గా కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఎవరినో ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేటట్టుగా ఉంది అంటే చాలా తక్కువగా చూస్తున్నారు మా స్టామినా అలా కాదు చాలా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అని సో దీని గురించి మీరేమంటారు అసలు ఈ ట్రైలర్ అంటారా అదే బ్లేజ్ ఏదైతే ఈ భగత్ బ్లేజ్ వీడియోకి మీరు ఇచ్చేటువంటి రివ్యూ అనాలి అసలు మీ అభిప్రాయం ఏంటి మనకు తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఏగర్గా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే 2021లోనే ఈ సినిమాని అనౌన్స్ చేశారు అప్పుడు దీని పేరు భవదీయుడు భగత్ సింగ్ సో ఆ టైటిల్తో అనౌన్స్ చేశారు ఆ తర్వాత 1 year అయిన తర్వాత 2022లో ఆ టైటిల్ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టారు సో 2022 December ఆ టైంలో పెట్టారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అంటే 2023 ఏప్రిల్లోనే ఈ సినిమా కమెన్స్ అయింది సో షూటింగ్ స్టార్ట్ చేశారు కానీ ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ అవాంతరాలు వచ్చినట్టుగా ఆగిపోయింది పవన్ కళ్యాణ్ మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళారు ఓజీ అని చెప్పేసి సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే ఆ సినిమాని చేస్తూ దానికి సంబంధించినటువంటి టీజర్ రావటం అది కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించడం అభిమానుల్ని సో వాళ్ళకి సంబరాలు కూడా చేసుకున్నారు అప్పుడు సో ఇప్పుడు అనూహ్యంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఈ సినిమాకి సంబంధించి బ్లేజ్ అనే పేరిట ఒక నిమిషం నిడివి ఉన్నటువంటి ఈ వీడియో రావటం అనేది వాళ్ళలో ఉత్సాహాన్ని మరింతగా నింపిందని చెప్పాలి ఎందుకంటే అసలు ఈ సినిమా అసలు వ్యానిష్ అయిపోయింది అనుకున్నారు చాలామంది వచ్చే అవకాశం లేదనుకున్నారు యాక్చువల్గా ఇది తమిళంలో పెద్ద హిట్ అయినటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి విజయ్ సినిమా తెరి సో ఆ సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి యాక్చువల్గా రీమేక్ అన్నారు కానీ సో హరిశంకర్ యొక్క తన లక్షణం ఏంటంటే గబ్బర్ సింగ్ అప్పుడు ఎట్లయితే మనకు తెలుసు దబాంగ్ సినిమాని రీమేక్ చేశాడు కానీ ఒరిజినల్తో పోల్చుకుంటే దబాంగ్ కంటే మించినటువంటి మాస్ మసాలా అంశాలతోటి ఎంటర్టైన్మెంట్ తోటి ఆ సినిమా దబాంగ్ మించి సూపర్ డూపర్ హిట్ అయింది సో ఇప్పుడు అదే తన స్టైల్లో మళ్ళీ తెరీకి ఒక మార్పులు చేసి డైరెక్టర్ దశరథ్ మనకు తెలుసు సో సంతోషం సమరం ఇట్లాంటి సినిమాలు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా డైరెక్ట్ చేసినటువంటి దశరథ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సో అతని స్క్రీన్ ప్లే తోటి అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సో ఇలాంటి వాళ్ళతోటి కలిసి ఈ సినిమాని మన ముందుకు మళ్ళీ తీసుకువస్తున్నారు అని చెప్పేసి ఆ నమ్మకాన్ని ఈ బ్లేజ్ తోటి మనకి మళ్ళీ కలిగించారు సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు చెప్పినట్టుగా ఫ్యాన్స్ అందరూ కూడా అది విత్ ఇన్ మినిట్స్లోనే more than 500,000 రీచ్ అయిపోయింది మనం ఇది మాట్లాడుకునే టైంకే అది 40 నిమిషాలు కూడా అవ్వలేదు అది కానీ అప్పటికే అది 500,000 పైనే రీచ్ అయిపోయింది సో దాన్ని బట్టి ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి తెలియజేస్తూ ఉంది మీరు చెప్పినట్టు అలాగే పొలిటికల్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో జనసేన దానికి సంబంధించినటువంటి సింబల్ మనకు తెలుసు గ్లాసు సో ఈ బ్లేజ్లో ఉన్నదే 2 డైలాగ్స్ ఆ 2 డైలాగులు కూడా గ్లాస్ మీదే ఉండటం గమనించాల్సినటువంటి విషయం సో ఒకటేమో ఒకతను కావాలని టెంపర్ వన్స్ చేసినటువంటి క్యారెక్టర్ ఇది మీ స్థితి అని చెప్పేసి ఒక గాజు గ్లాసుని కింద పడేస్తే అది పగిలిపోతుంది టీ గ్లాస్ సో దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది సో అంటే ఇప్పటి పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆ గ్లాసు మీద కొంతమంది
విమర్శలు చేయటం, దాన్ని ఎగతాళిగా మాట్లాడటం, అవును. అంటే విపక్షాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అంటే ప్రధానంగా వైసీపీ నాయకులు ఆ గాజు గ్లాసుని తక్కువ చేసి మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. దానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఈ డైలాగ్స్ పెట్టారని చెప్పేసి మనం అనుకోవాలి. అదే నిజం కూడా అనుకుంటున్నాను నేను. అట్లాగే ఇంకొక డైలాగ్ కూడా, సో గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. సో అంటే ఆ గాజు వెనక అంతమంది ఉండారు, జన సైనికులు ఉన్నారు అని చెప్పేసి చెప్పకనే తను చెప్తున్నారు పవన్ కళ్యాణ్. సో ఆయన లుక్ కూడా చూసుకుంటే గబ్బర్ సింగ్ లో ఆయన ఎంత ఫెరేషియస్ గా ఆకట్టుకున్నారో కనిపించి, ఇప్పుడు ఇదే సినిమాలో సేమ్ అదే లుక్ తోటి, అదే పోలీస్ ఆఫీసర్ లుక్ తోటి ఆయన కనిపించి, అదే ఫెరోషియస్ లుక్స్, ఆ డైలాగ్స్, ఆ వాయిస్ కూడా అలాగే ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరలోనే ప్రేక్షకులకు ముందు వస్తే, సో ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక సందడి, ఒక సంబరం, ఒక పండగ వచ్చినట్లని చెప్పుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. పుష్కర కాలం అంటే అది 2012లో వచ్చిన సినిమా, ఇప్పుడు 2024, 12 ఏళ్ళు అయిపోయింది, పుష్కర కాలం అయిపోయింది. సో మరి పుష్కర కాలం అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న దానికైనా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అనుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్కి ముందల ఆ పోలీస్ ఆఫీసర్ గెటప్ ఏదైతే ఉందో చూడొచ్చు. సో అదే ఆయనకి కరెక్ట్గా ఆ చూపులు చూసారా మీరు? సో ఆయన ఆహారం ఏదైతే ఉందో, ఆయన కాస్ట్యూమ్స్ అందులో, సో ఆయన లుక్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్కి, నేను కూడా కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ అందరికీ కూడా ఆయన్ని ఆ లుక్లో చూడటం అనేది నిజంగా ఒక ఫెస్టివల్ లాంటిది అని చెప్పాలి. ఒక దాని ఏమంటారు, ఫీస్ట్. సో అలాంటిదే. సో కంటికి చాలా ఫీస్ట్గా ఉండేటువంటి లుక్స్, ఆయన ఫెరోషియస్ లుక్స్ కానివ్వండి, తర్వాత ఆయన చెప్పిన ఆ బ్లేజ్లో ఉన్నటువంటి ఆ డైలాగ్స్ కానివ్వండి, సో ఖచ్చితంగా సో మరో రికార్డుకి ఆయన రెడీ అవుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఇంతకు ముందు గబ్బర్ సింగ్ ఏ విధంగా అయితే రికార్డులు తిరగరాసిందో, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలానే రికార్డులు తిరగరాస్తుంది. ఈయన రికార్డులు ఈయన తిరగరాసుకుంటారు అనుకోవచ్చా? అవును, గబ్బర్ సింగ్ మనకు తెలుసు, గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డు. సో ఇప్పుడు మళ్ళీ ఇది తర్వాత అత్తారింటికి దారేది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతోటి అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటి రికార్డులు క్రియేట్ చేసే సినిమాతో రాలేదు అనే ఒక అసంతృప్తితో ఉన్నటువంటి ప్రేక్షకులకి, అభిమానులకి, సో ఇది ఆ లోటుని తీర్చే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఏది ముందు వస్తుంది, నాకు తెలిసి ఓజీ కూడా వస్తుంది, అది కూడా అలాంటి సినిమానే. సో బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలతోటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తాడని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. హరీష్ శంకర్ కూడా, ఎందుకంటే తను చాలా టాలెంటెడ్. సో అతనిది స్వతహాగా పవర్ఫుల్ పెన్ను. సో అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లేలో ఈ మధ్య కాలంలో బాగా స్క్రీన్ ప్లే గురించి అధ్యయనం చేసి రాసినటువంటి పుస్తకం కూడా రాసినటువంటి దశరథ్ని హెల్ప్ తీసుకుని తనతో స్క్రీన్ ప్లే రాయించి మరి సో తెలుగు సినిమాకి తగ్గట్టుగా మార్పులు చేసి మన ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలకు మించి కూడా ఆడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే అది కూడా 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాన్ని హరీష్ శంకర్ ఆ స్టేజ్ వరకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిద్దామండి. సో ఏదైతే జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారో ఒక మంచి సినిమా రావాలి పవన్ కళ్యాణ్ నుంచి అని, అంటే సినిమాతో పాటుగా అంటే ఈ సినిమా త్రూ ఎవరికి సమాధానం చెప్పాలో ఇండైరెక్ట్గా సమాధానం చెప్తున్నారని కూడా చాలా మంది భావిస్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉండిపోతుంది, ఎప్పుడు రిలీజ్ అని ఇంకా అనౌన్స్ చేయాలి వాళ్ళు. సో వీఆర్ వెయిటింగ్, అంటే జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక్కరే కనపడ్డారు, హీరోయిన్ వీళ్ళందరూ కనిపించాల, కానీ ఇందులో శ్రీలీల హీరోయిన్. ఓకే. సో అట్లాగే అశుతోష్ రాణా, ఇప్పటికీ ఎంపికైనటువంటి వాళ్ళలో బాలీవుడ్ యాక్టర్ అశుతోష్ రాణా ఉన్నాడు. సో అతను ఇందులో విలన్ గా చేస్తున్నాడని మనకు సమాచారం ఉంది. సో వీళ్ళందరితోటి ఈ సినిమా అంటే కాస్టింగ్ పరంగా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది, అవినాష్ అని చెప్పేసి మలయాళం యాక్టర్ ఉన్నాడు. సో ఇంకా ఎవరెవరు ఉన్నారని ఏంటనేది కాస్టింగ్ ఇంకా మనకి ముందు ముందు తెలుస్తుంది. బట్ శ్రీలీల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం కాబట్టి, సో ఫస్ట్ ఆమె ఇప్పుడు సెన్సేషనల్
ఎస్ యాక్ట్రెస్ కాబట్టి సో ఈ కాంబినేషన్ కూడా హిట్లు అందుకున్నటువంటి హీరోయిన్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హిట్స్ అందుకుంటూ ఉంది శ్రీలీల. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా కూడా అటు పవన్ కళ్యాణ్, ఇటు శ్రీలీల అండ్ హరీష్ శంకర్ మొత్తం ఎవరైతే ఇందులో వర్క్ చేసిన అందరూ కూడా సెన్సేషనల్గా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, అగ్నిమూర్తి గారు. థ్యాంక్ యూ.